గాయ్స్ ఫైనల్లీ అయితే లోపలికి వెళ్ళేస్తున్నారు. గుమ్మల్లో వేపిస్తారండి నిమ్మకాయ. చూడండి గాయ్స్ వెళ్తున్నాము లోపలికి. వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను గాయ్స్. చూడండి గాయ్స్ చాలా చిన్న అంటే కొంచెం చిన్నగానే ఉంది. ఇదైతే హాల్. ఇక్కడ చిన్న టేబుల్ మీద కిచెన్ లాగా అయితే పెట్టేశారు గాయ్స్. చూడండి 2 రూమ్స్ గాయ్స్, ఎందుకంటే ముగ్గురే ఇంట్లో ఉండేది. మా పెద్ద నాన్న ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో రాచేస్తాడు కదా. ఇదైతే బెడ్రూమ్ గాయ్స్, కొంచెం చిన్నగానే ఉంది. పైన చూపిస్తాను ఆగండి. చూడండి గాయ్స్ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. పదండి పైకి వెళ్ళి చూపిస్తాను. చూడండి గాయ్స్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి గాయ్స్. చూడండి చూడండి ఇక్కడ పైన గ్లాస్ అయితే ఉంది గాయ్స్. పైనుంచి కింద చూడాలంటే మంచిగా చూసేయచ్చు. అంటే అన్బ్రేకబుల్ గ్లాస్ అంట, అందుకే పెట్టారు. ఇక్కడ నేను కూర్చోడానికి కొంచెం గట్టులాగా ఉంది. అండ్ లోపల ఇంకో రూమ్ ఉంది గాయ్స్. చూడండి పెంట్ హౌస్ లాగా, కానీ ఒక రూమే కదా. చూడండి హాయ్ వస్తుంది. హాయ్ చెప్పమనే దాకా చెప్పారు గాయ్స్. చూడండి ఓకే మరి గాయ్స్ వెల్కమ్ బ్యాక్. నేను మాన్విత వాళ్ళ సిస్టర్ని. మాన్విత తెలియకుండా మనం ఈ వీడియోలో కొంచెం చూద్దాం. నేను మీకు క్లియర్గా కనిపించేలా ఒక బొక్కలో నుంచి చూపిస్తా, సరేనా? ఇదిగోండి గాయ్స్, ఇదే మన బొక్క. చూసారా? సరే గాయ్స్, ఈ గోడ చూడండి ఎంత గట్టిగా ఉందో. అయ్యో మాన్విత వచ్చేసింది గాయ్స్. చూడండి గాయ్స్ మళ్ళీ అయితే పైకి వస్తున్నారు. అది పెంటెడ్ హౌస్ అని చూపించా కదా, ఆ రూమ్ లోపలికి. హాయ్ గాయ్స్, నేనైతే మాన్విత వాళ్ళ అక్కను గాయ్స్. వీళ్ళదే అనమాట గృహప్రవేశం. మెల్లగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు గాయ్స్. చూడండి ఆయన కూడా వీడియో తీస్తున్నాడు. మా మమ్మీ గాయ్స్ కొబ్బరికాయ కొట్టేసాం. ఓకే బదులుతా.